భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ఇజ్రాయిల్ ఒకప్పుడు చాలా పవర్ఫుల్ దేశం. చుట్టుపక్కల 4-5 ఇస్లామిక్ కంట్రీస్ ఒకేసారి అటాక్ ఇచ్చిన తట్టుకుని విజయవంతంగా ముందుకు వెళ్ళిన దేశం. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంచెం వీకెన్ అయిందా అని అనిపించింది. హమాస్తో ఎన్నాళ్ళు చేస్తున్నారు యుద్ధం, చాలా రోజులు అయిపోయింది కదా, ఎందుకు ఇలా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ ఇజ్రాయెల్ తాలూకు ఎయిర్ క్రాఫ్ట్ని, ప్యారిస్ వెళ్ళే ఏరోప్లేన్ని హైజాక్ చేసి ఉగాండా క్యాపిటల్, ఉగాండాలో ఎయిర్పోర్ట్, దాని పేరు ఎంటబీ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేసి అక్కడ ఉగాండా ప్రెసిడెంట్ ఉండేవాడు ఇది అమీన్, ఒక మూర్ఖుడు రాక్షసుడు. వాడి సపోర్ట్ తోటి వీళ్ళు నెగోషియేషన్ చేస్తారు. నీకు ఏరోప్లేన్ పాసింజర్లు సేఫ్గా కావాలంటే మాకు ఇది కావాలి, అది కావాలని నెగోషియేషన్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? పాలస్తీనియన్ టెర్రరిస్ట్. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఉగాండన్ ప్రెసిడెంట్ ఇది అమీన్ గాడి ఈ ఏరోప్లేన్ని డూప్లికేట్ తయారు చేసింది. సేమ్ అలాగే ఉండేది. తీసుకెళ్ళి దాన్ని వాడు మామూలుగా వాడు సైన్యంతో దిగుతాడు కదా, అలాగే వీళ్ళు దిగిపోయి అక్కడ ఉన్న సైన్యాన్ని అందరినీ, వాళ్ళ టెర్రరిస్ట్ని, ఉగాండా సైన్యాన్ని న్యూట్రలైజ్ చేసి సక్సెస్ఫుల్గా ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ని తెచ్చేశారు. దీన్ని ఆపరేషన్ థండర్ బోల్ట్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇంకా ఇజ్రాయెల్తో పెట్టుకోకూడదు బాబు అని చెప్పి భయపడ్డారు. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో హమాస్ వాళ్ళు అక్టోబర్ 7న ఒక దారుణమైన అటాక్ ఇచ్చారు, మీకు తెలిసిందే. దానికి రిటాలియేషన్గా ఇప్పటికి దాకా అలాగా దాన్ని చేస్తూనే ఉన్నారు. ఎంచేత ఇంతకాలం పడుతుంది అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఈ హమాస్ తీవ్రవాదులు అందరూ కూడా వాళ్ళ హైడౌట్స్, వాళ్ళు దాక్కునే చోట్లు, హాస్పిటల్స్ ప్లస్ స్కూల్స్, కింద టనల్స్ కదా, ఆ టనల్స్ కూడా హాస్పిటల్ కింద నుంచే పైకి వస్తాయి, స్కూల్ కింద నుంచే పైకి వస్తాయి, అవుట్లెట్స్. ఇలాంటి వెరి విధమైన వాళ్ళకు అలాంటి ఆలోచనలు వస్తాయి ఈ టెర్రరిస్టులకి. అంటే వాళ్ళు చిన్నపిల్లలు రిస్క్లో పడినా పర్లేదు, హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్లు, పేషెంట్లు రిస్క్లో పడినా పర్లేదు, వాళ్ళు మాత్రం బతుకున్నారు బాగుంది. సో దీనివల్ల పాపం ఫోర్స్ఫుల్గా అటాక్ చేయలేకపోయారు, యుద్ధాన్ని తొందరగా ఫినిష్ చేయలేకపోయారు ఇజ్రాయెల్ వార్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏదంటే IDF వాళ్ళు ఇప్పుడు IDF మొసాద్ కలిపి స్ట్రాటజీ మార్చి ఏం చేశారంటే, ఈ మధ్యకాలంలో డాక్టర్స్, నర్సులు వేషంలో కొంతమంది IDF ఫోర్స్ వెళ్ళిపోయింది, హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. టాప్ ఫ్లోర్లో 3 ఉన్నారని తెలుసుకుంది, వెళ్ళి వాళ్ళని లేపేసి. సో ఇలాంటి అటాక్స్ క్విక్గా చేసేస్తే మొత్తం హమాస్ టెర్రరిస్టులు న్యూట్రలైజ్ అయిపోవడానికి టైం ఎంతో పట్టదు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇలాంటి అక్టోబర్ 7 టైప్ అటాక్స్ చేయడానికి 4 సార్లు ఆలోచించవలసిన అవసరం వస్తుంది. జై హింద్, జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.